ముఖ్యంగా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ ఎలా అయిపోయినాయి తెలుసా అండి, వాళ్ళకి వాళ్ళ పాపులారిటీ ఒక 5 పైసలు వస్తుందేమో ఒక వ్యూ ఉంటే, అంతే కూడా 5 పైసా ఏమో వస్తుంది వాళ్ళకి. దానికోసం మాలాంటి ఒక ఆర్టిస్టులని ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే, కరాటే కళ్యాణి ఇలా 2 క్యారెట్లు పట్టుకున్న ఫోటో పెడతాడు ఎవడు, మధ్యలోంచి బయట ఉన్న ఫోటో పెడతాడు, పెట్టి దాని వెనకాల ఏవో సీన్స్ వేస్తాడు. ఇది ఎందుకు వచ్చింది ఈ ఫోటో అని చూస్తారు వాళ్ళు. ఆ క్లిక్ కోసం వాడు నన్ను వాడుకుంటాడు, నా ఫేస్ని. అంటే మా మీద బతకాల్సిన అవసరం వాడికి లేదు, కానీ బ్రతకడం కూడా నేను ప్రాబ్లం అన్నాను. చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ మీరు మంచిగా తీసుకుంటున్నారు, వాడేం చేస్తున్నాడు దాన్ని, కరాటే కళ్యాణి బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిందట అని పెడతాడు ఒక హెడ్డింగ్. నేను ఎక్కడ యాక్ట్ చేశాను, నువ్వు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏమున్నాయి, ఎక్కడ చూసావు, చూపించు నాకు. అస్సలు నీకు అక్క చెల్లి అందరూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు కదా. నా ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీ, నేను వచ్చాను, నా తమ్ముడు నేను ఉన్నప్పుడు మొన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేశారు, కరాటే కళ్యాణి ప్యాకాట ఆడుతూ పట్టుబడింది. ఇది నేను ఒప్పుకుంటా, నేను చిన్నప్పుడు 5వ క్లాస్ నుంచి ఆడుతున్నాను. నువ్వు నాకు చెప్పేదంటే ప్యాకాట గురించి, నా పుట్టి పూర్వోత్తరాలు తెలిసిన ఎవరైనా ప్యాకాట బాగా ఆడతానని చెప్తారు. నేను ఆడితే ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారు వీళ్ళందరూ మేందరం కూర్చొని, ఆలీ గారు మేందరం కూర్చొని ఆడుకునేవాళ్ళం. ఏంటి ఖాళీ టైంలో ఒకప్పుడు. ఇప్పుడు మేము ఆడట్లేదు, ఎందుకంటే ఇక్కడ పెద్ద క్రైమ్ అయిపోయింది ఇండస్ట్రీలో. ఇక్కడ హైదరాబాద్లో ప్యాకాట ఆడితే పెద్ద క్రైమ్, దానికి నాకు పెద్ద ఇష్యూ చేసి ఒక పెద్ద నాకు కరాటే కళ్యాణి ఇది చేసింది అది చేసిందని ఒక 4 రోజులు ఓదరగొట్టారు. తర్వాత నేను లైవ్లో ఏబిఎన్లో మొత్తం అందరికీ నేను చెప్పాను నేను ఏంటన్నది. చూసిన వాళ్ళందరికీ తెలుసు, అది ఎన్ని వ్యూస్ అందరూ చూస్తుంటారు. అయ్యో అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు మంచి పని చేశారని అన్నవాళ్ళు ఉన్నారు. ఆలీ 369 దానిలో నన్ను అడిగితే డైరెక్ట్గా నన్ను ఒక కమెడియన్ తొక్కాడని డైరెక్ట్ చెప్పారు. నాకు అంత డేర్ ఉంది, నిజమే తొక్కారు, చాలామంది తొక్కారు, తొక్కొచ్చు, వాళ్ళకి అదే తెలుసు. కానీ నన్ను ఎవరూ దొక్కలేరు, నాకంటూ ఒక టాలెంట్ ఉంది. నా టాలెంట్ నేను నిజంగా పనికొస్తాను అన్నప్పుడు తప్పకుండా నా దగ్గరకు వస్తుంది ఆఫరు. నన్ను ప్రపంచం అంతా గుర్తించినప్పుడు వాళ్ళే నాకు ఇస్తారు. ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు, కానీ అంత ఉన్న చిన్న లక్కు ఉంది నాకు. కానీ టైం రావాలి, ఆ టైం వచ్చి డోర్ని ఇట్లా నాక్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎంతమందికి అండి 34 సంవత్సరాలు వెయిట్ చేస్తూ వస్తున్నాయి బ్రేక్స్. నేను వచ్చి 16 ఇయర్స్ అయింది, నేను ఎందుకు టెన్షన్ పడాలి, చాలా ఉంది. అయినా ఇప్పుడు కరాటే కళ్యాణి అంటే తెలుసు జనాలకి, నాకు బ్రేక్ వచ్చినట్టే. కళ్యాణి అంటే కాదు కదా, బాబీనో అబ్బానో నావంటూ ఒక సోషల్ నెట్వర్క్స్లో వెబ్సైట్స్లో వాటిలో అబ్బా అని ఒక ఫోటో నా చేతిలో ఇలా పెట్టి ఒక కామెంట్కి నాకు పెడుతున్నారంటే నా ఫోటో, నేను రీచ్ అయినట్టే, నా గోల్ నేను వచ్చినందుకు నేను సంపాదించినట్టే. అలా కాకుండా నన్ను మీరు వాడుకున్నా మంచిగా వాడుకోండి. అబ్బా అని పెడుతున్నారు పోస్ట్, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బాబీ అని పెడుతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక్కడు మొన్న ఎవడో పెట్టాడండి, కరాటే కళ్యాణి ప్యాకాట ఆడుతూ పట్టుబడింది. ఓకే, నేనే ఒప్పుకుంటాను, నువ్వు చెప్పేదని నేను చెప్తున్నాను కదా డైరెక్ట్. నీకు న్యూస్ కావాలి నన్ను అడుగు, నేను ఇస్తాను. బ్లూ ఫిల్మ్లో అప్పట్లో యాక్ట్ చేసేదట అని ఒక హెడ్డింగ్ పెట్టాడు. అందులో ఆడు చెప్పాడు, ఒక అమ్మాయితో చెప్పించారు బ్యాక్గ్రౌండ్ వెనక. ఇంకా ఉందా యూట్యూబ్? ఉంది. ఏ ఛానల్ అని నాకు కరెక్ట్గా గుర్తు మర్చిపోయాను యాక్చువల్గా. అది నేను వాళ్ళది ఫస్ట్ తీయాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం అనుకోండి మనమే పాపులర్ చేసినట్టు అవుతాం. అది ఏంటన్నది కూడా నాకు గుర్తులేదు, నిజంగా గుర్తుంటే నేను చెప్పేస్తా. కానీ అది సంథింగ్ వాడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు, నీకు అక్క చెల్లి లేరా బ్రదర్, నువ్వు పెట్టి 10 రోజులైంది, జస్ట్ 10 రోజులైంది, కరెక్ట్గా December 15th 16th పెట్టాడు. ఇప్పటికి 4 lakhs వ్యూస్ ఉన్నాయి. నేను ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ అయిన 6 girls అని పెట్టి అందులో నా ఫోటో పెట్టావు. నేను అరెస్ట్ అయింది దేనికి, ప్యాకాటకి. నువ్వెందుకు పెట్టావు నా ఫోటో అందులో? ప్రాస్టిట్యూట్ అరెస్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళందరినీ పెట్టుకో, వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ బాధలు ఏమో నువ్వు చూడలేదు, వాళ్ళకి ఏ కష్టాలు ఉండి వాళ్ళు అలా చేశారో నీకేం తెలుసు, వాళ్ళ పర్సనల్. నీకు న్యూస్ కావాలి పెట్టుకో, కానీ అందులో మధ్యలో నా ఫోటో ఎందుకు పెట్టావు? నా ఫ్యామిలీ బాధపడదా, నా హస్బెండ్ బాధపడ్డా, నా పిల్లలు బాధపడరా, నా తమ్ముళ్ళు బాధపడరా, నా అమ్మ నాన్న బాధపడరా, నా కూతురు అలా చేయలేదా, నేను ఇంతవరకు అలా చేస్తే బతకలేదా, నేను బ్రతికానని చెప్తా, భయపడను నేను అవును నాకు కష్టం ఉంది నేను చేసుకున్నా అని చెప్తా, అంత డేర్ నాకు. కానీ నేను చేయలేదు. చేయనప్పుడు నువ్వెవరు నన్ను అనడానికి? నేను బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేయకుండా యాక్ట్ చేశాను, నేను ఎలా పెడతావు నువ్వు, ఏ విధంగా పెడతావు నువ్వు? నేను చేయలేదు. ఎక్కడ చేశాను నేను? ఒక్కటి చూపించు. కళ్యాణి హార్ట్ అని కొడితే ఒక సినిమాలో 2-3 వస్తాయి, ఒక 2-3 వస్తాయి ఒక సినిమాలో. ఏమి ఈ బాబీ వస్తాయి, లేకపోతే లీలామాల్ సెంటర్లో వస్తాయి, 4-5 సీన్స్ వస్తాయి నీకు. ఇప్పుడు ఏవో బ్యాక్ టు బ్యాక్ కళ్యాణి సీన్స్ అని బోల్డ్ అని పెడతా, నాకే తెలియని సినిమాలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి కొన్ని నేను చూస్తున్నా. అంటే ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారు కానీ నాకు తెలియని సినిమాలు చాలా, పేర్లు కూడా అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, నాకు తెలియదు అవి కొన్ని. అంటే ఓకే, అవన్నీ నువ్వు కలెక్ట్ చేసి పెట్టడం మంచిదే, వాల్గా వాళ్ళే పెడుతున్నారు అవి, ఓకే అలాంటివి పెట్టుకో, ఎవరొద్దన్నారా నిన్ను? నువ్వు చూడని దానికి నా పేరు పెట్టి కరాటే కళ్యాణి బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేసిందని పెట్టావు, ఎందుకు పెట్టావు? నేను అడిగానా నీకు? నీ పెట్టుకో, నా న్యూస్ పెట్టుకో అని అడిగాను నేను?
నీ పాపులారిటీ కోసం నన్ను నువ్వు బద్నాం చేస్తే 4 లక్షల మందికి నేను ఎవరు సమాధానం చెప్తాడు? 4 లక్షల మంది చూసారు ఇప్పటిదాకా. నీకు చెల్లి అక్క ఉన్నారు, నీకు ఇంట్లో అందరూ ఉంటారు. అంటే ఎవరైనా పెట్టేసుకోవచ్చు యూట్యూబ్లో, ఏమైనా చేయొచ్చు. అంటే నేను పెడతా, ఇలా పలానా ఛానల్ ఇలా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇలా పెట్టాడు నా గురించి, వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా ఇలా మొన్న ఎక్కడో దొరికారని అన్అఫిషియల్గా నాకు న్యూస్ వచ్చిందండి, నేను కూడా విన్నాను అని చెప్పి నేను పెట్టేసుకోవచ్చా? మీ ఇంట్లో వాళ్ళ గురించి పెట్టచ్చా? నేను పెట్టించొచ్చా? నాకు మా తమ్ముడికి ఒక మాకు కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది, మాకు పర్సనల్గా తారక రామారావు మా తమ్ముడిది ఉంది ఒకటి, దానిని పెట్టొచ్చా? అంటే మాకు లేవా? నువ్వు పెట్టేస్తావా? అలాగా ఒక కరాటే కళ్యాణిని అంగడి బొమ్మ నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావా? కరాటే కళ్యాణి ప్యాక్ ఆడితే తప్పేంటండి? తప్పేంటి? ప్యాక్ ఆడుకున్నాను నా పర్సనల్. కొంతమంది తాగుతారు, కొంతమంది తిరుగుతారు, కొంతమంది ప్యాక్ ఆడతారు. ప్యాక్ ఆడడం తప్పే కావచ్చు, అది తప్పే. అది ఒక విధంగా చెప్తే నాకున్న చిన్న వీక్నెస్, అది ఒక వీక్నెస్. మానుకున్నాను. నేను క్లబ్బులకి వెళ్ళి లక్షలు పోగొట్టుకున్నాను లైఫ్లో, చాలా వరకు పోగొట్టుకుంది ప్యాకెట్లోనే. నేను చాలా వరకు తగలబెట్టుకుంది ప్యాకెట్లోనే, సంపాదించిన సొమ్మంతా. నాకు బుద్ధి రాలేదంటే అవును, తాగేవాళ్ళు తాగిపోతారు, అలా ప్యాకెట్లో నేను జరగొట్టుకున్నాను. ఇప్పుడు బుద్ధి వచ్చి మానుకున్నాను. ఇప్పటికి చెప్తున్నాను, నా ఫోన్లో రమ్మీ సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఫోన్లో రమ్మీ సర్కిల్ ఉంది. రమ్మీ సర్కిల్లో నేను షార్ట్ గ్యాప్లో ఆడుకుంటూ ఉంటాను, లేకపోతే ఖాళీగా ఉంటే అదే పని చేస్తుంటాను నేను రమ్మీ సర్కిల్. నువ్వే పెట్టావు. అయినా 13 కార్డ్స్ సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది, అది లీగల్ అని. నువ్వెవరు నన్ను బ్యాన్ చేసావంటే? నీ పక్కన కూర్చొని పోలీసు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని నేను మొన్న ఎప్పుడో అది ఆ కార్డ్స్ విషయంలో నేను వెళ్ళినప్పుడు పోలీసు అని పక్కనే ఉన్నా, నేను ప్యాక్ ఆడుకున్నాను. అదెందుకు ఆపు? నువ్వు నెట్లో ఏం చేస్తావు? నువ్వు అవన్నీ ఏంటి? తప్పు కాదా? ఇవన్నీ మీరు చేసినవన్నీ లీగలు, మేము ఇవన్నీ కరెక్ట్. మేము ఏదైనా తప్పు చేస్తే మేము తప్పు చేసామని చెప్పి దాని మీద ఇంతమంది ప్రతి దానికి ఇంకొకటి అయిపోయింది. ఇప్పుడు కరాటే కళ్యాణి లిమ్కా బుక్లో రికార్డులో చోటు చేసుకుంది. కరాటే కళ్యాణి ఆంటీకి లిమ్కా బుక్ రికార్డ్స్, ఇదొక న్యూస్. మొన్న ప్యాక్ ఆట ఆడుతూ పట్టుబడిన కరాటే కళ్యాణి ఆంటీకి ఇప్పుడు లిమ్కా రికార్డ్స్. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా నవీన?